సార్ 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని అందించినటువంటి పార్టీ నుండి 5వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఈసారి పోటీ చేస్తున్నారు. ప్రచారం కూడా చేస్తున్నారు, నేను కూడా చూశాను. ఎలా ఉంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, టిట్కో ఇల్లు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడు, విద్యాదీవన, వసతి కానుక, లేకపోతే డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు ఉన్నాయి. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఇచ్చేటువంటి చేయూత కానీ, భరోసా కానీ, రైతాంగం రైతు భరోసా, గిట్టుబాటు ధరలో కొన్ని మా ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా స్కీమ్స్ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి 23,000 మందికి ఈ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో ఇళ్లు కానీ ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. 2,200 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీముల కింద ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అందించారు డైరెక్ట్గా. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు, ఫ్లైఓవర్ 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కూడా చాలా స్పీడ్గా నిర్మాణం జరుగుతుంది. బస్టాండ్ నిర్మాణం, గ్యారేజ్ అయిపోయింది, బస్టాండ్ కూడా పనులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో పునాదులతో తీసేసి కొత్త హాస్పిటల్ కట్టించాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి కొత్త క్లాస్ రూములు, పాత బాగా శిథిలావస్థగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడులో పిల్లలు కూర్చున్నటువంటి కుర్చీలు కాడి నుంచి వాళ్ళకు ఉన్న బాత్రూమ్లు, టాయిలెట్స్, క్లాస్ రూములు, గ్రీన్ బోర్డులు అన్ని రకాలుగాను రూపురేఖలు మార్చి చాలా కార్పొరేట్ స్కూల్స్ లాగా తీర్చిదిద్దాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపు సచివాలయాలు కంప్లీట్ చేసాం, ఆర్బీకే సెంటర్లు కంప్లీట్ చేసాం, హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసాం. నా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి రూరల్ కానీ, టౌన్లో కానీ దాదాపు ఒక 75 సచివాలయాలు ఏర్పాటు చేసాం. 750 మంది ఎంప్లాయీస్ని నియమించాం దాంట్లో. అదేవిధంగా 1,269 మంది వాలంటీర్స్ని పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేశాం. మాకు గెలవటానికి కావాల్సినటువంటి ఓట్ బ్యాంకు, మాకు మంచి మెజార్టీ రావాల్సినటువంటి బ్యాంకు మాకు ఉంది. మా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలిచినటువంటి కొడాలి నాని ఈసారి 5వసారి ఖచ్చితంగా ఓడించి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏంటంటే, గెలవటం అంటే ఎవడొకడు డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి పెడితే ఓటుకి 5,000 10,000 ఇస్తే ప్రజలు ఆ 5,000 10,000 తీసుకుని ఓటు వేసేస్తారు అన్నటువంటి పిచ్చ భ్రమలో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవడు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? 6 నెలల ముందు ఎవడో తెలుసా? ఈ గుడివాడికి ఏమైనా సంబంధం ఉందా? అతను ఉండేది ఎక్కడ? అతని భార్య ఉండేది ఎక్కడ? అతని పిల్లలు ఉండేది ఎక్కడ? అతని బిజినెస్ ఎక్కడ? యూఎస్లో ఉంటాడు, పక్క దేశంలో ఉంటాడు. పక్క దేశం కూడా కాదు, 7 సంవత్సరాలు దాటి వెళ్ళాలి. అతను ఇక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ కోసం వర్క్ చేశాడా, లేదా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందా? గతంలో జరిగిన ఎన్నికల్లో అతను వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగాడు ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా సరే, ఇక గుడివాడనే కాదు, అనంతపూర్ తీసుకోండి, ఎక్కడైనా సరే, పక్కన గన్నవరం, ఎవడైతే డబ్బులు పెట్టగలడో, 100 కోట్లు ఖర్చు పెడతానని ఎవడైతే ముందుకు వచ్చాడో వాడికి సీట్ అమ్మేశాడు. ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి, కొడాలి నానికి సర్టెన్ ఓట్ బ్యాంక్ ఉంది. మా ఓట్ బ్యాంక్ మాకుండగా మమ్మల్ని ఎవడో ఎంపీకేది ఉండదు.